పటంచెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ది పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి నిర్ణీత గడువులోగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో 12 సంవత్సరాల క్రితం పటంచెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ మార్కెట్ను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 21 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్కు పన్నులు, కిరాయిలు, టెండర్ల ద్వారా ఏటా సుమారు 6 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, దీన్ని మరింత పెంచేందుకు కొత్త ఆదాయ వనరులను అభివృద్ది చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డ్లో ఆధునిక మేకల మండి, చేపల మార్కెట్, అత్యాధునిక స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే రోజువారీ కూరగాయల విక్రయాలు నిర్వహించి చిరు వ్యాపారులకు ప్రత్యేక షెడ్లు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ సొంత ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పటంచెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తెలంగాణలోని అత్యుత్తమ ఆదర్శవంతమైన నంబర్ 1 మార్కెట్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కార్యదర్శి సునీల్, మాజీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యాపారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే రోజులో సాంక్షన్ చేసేయాలి. ఒకటే రోజు మనము పేమెంట్ చేసుకోవచ్చు, సీసీ రోడ్లు చేసుకోవచ్చు, ఇంకేమైనా రివైజ్ అమౌంట్ గిట్ట చేసుకోవాలంటే గిట్ట పోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు, డబ్బులు ఏమి ఇబ్బంది లేదు. మీరు ఇమీడియట్లీ దాన్ని సీసీ రోడ్లని ఎస్టిమేట్ చేస్తే వెట్ మిక్స్ తో గ్రోటింగ్ చేస్తారా? లెవెలింగ్ చేయాలి. వాటర్ పోవడానికి లెవెలింగ్ చేయాలి. సైడ్ డ్రైన్స్ తీసుకోవాలి. వాటర్ కనెక్షన్ కు వాటర్ పైప్ లైన్ వేయాలి. అలా ప్రతి షాప్ కూడా నల్ల కనెక్షన్ ఉండాలి. అర్థమవుతుంది కదా? షాపులు కడకు. నేను ఇప్పుడు ఈ షాపింగ్ కాంప్లెక్స్ విజిట్ చేస్తున్నా. ఇప్పుడు మనది సీసీ రోడ్లు లేవు, డోమ్ ఉన్నది. రెండింటి మధ్యన డోమ్ ఉన్నది. సీసీ రోడ్లు ఎస్టిమేట్ చేసి పెట్టు. ఎస్ఎస్ఆర్ కొత్త ఏదుంటే చేయండి. మీరు దానికేమున్నది, ఏది ఎస్ఎస్ఆర్ రేట్ ఉంటుంది యాడ్ చేయండి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మన బడ్జెట్ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది టీఎస్ఐ పార్క్ సంబంధించిన ల్యాండ్. అది పొద్దుగల చెప్తే సాయంత్రం వరకు ల్యాండ్ అలాట్మెంట్ కావడం జరిగింది. 15 ఎకరాల ల్యాండ్. ఇది మార్కెట్ కింద తీసుకొని అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మాచులుగా ఉన్నప్పుడు దీనికి పూర్తి సహకారం అందించి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది, ఆఫీస్ బిల్డింగ్ కట్టడం జరిగింది.
ఆనియన్ మార్కెట్ కు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఉల్లిగడ్డ మార్కెట్ కోసం కట్టడం జరిగింది. ఆ విధంగా 76 షాప్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్ పెరుగుతూ ఉన్నది. 7-8 సంవత్సరాలలో చాలా డెవలప్ అవుతా ఉన్నది. ఈ ప్రాంతంలో మార్కెట్ ఇబ్బంది ఉండే హోల్సేల్ అమ్మేవాళ్ళు కానీ రిటైల్ కొనేవాళ్ళు కానీ ఈ పటంచెరు నియోజకవర్గంలో మినీ భారతదేశ ప్రజలందరూ ఇక్కడ ఉంటారు. 28 రాష్ట్రాల ప్రజలు. వారికి మార్కెట్ అనేది మస్ట్ అత్యవసరం కాబట్టి దాన్ని అన్ని రకాల సదుపాయాలు కలిగించి హోల్సేల్ షాపులు రిటైల్ షాపులను గిట వారికి అందించి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మళ్ళా కొత్త కట్టేటి 172 మడిగలు, మొత్తం 248 మడిగలు షాప్స్ వ్యాపారస్తులకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ వ్యాపారస్తులు, ఇక్కడ రైతులు, ఇక్కడ రిటైల్గా అమ్ముకునే వాళ్ళు, ప్రజలు అన్ని రకాల వసతులు కలిగి మార్కెట్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. కాబట్టి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇచ్చిన బాడీ గీట దీనికి పూర్తిగా సహకరించి ఈ మార్కెట్ డెవలప్మెంట్ లో భాగస్తులు కావాలి. ఏ మాత్రం ఎక్కడ మిస్యూజ్ కాకుండా అధికారులు, కొత్తగా ఇచ్చిన డైరెక్టర్లు, చైర్మన్ దీనికి పూర్తిగా సహకరించి ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ ను అన్ని రకాల అభివృద్ధిలో భాగస్తులు అయితే తీసుకుపోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్న వాళ్ళందరూ. ఈరోజు ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలం మీద రిటైల్ షాపుల కోసం ఈ షాపులది కన్స్ట్రక్షన్ అయిపోగానే 2 నెలల నుంచి ఆల్మోస్ట్ కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. కొత్త లైసెన్స్ ఇష్యూ చేస్తాం. పాత అప్లై చేసుకున్న వాళ్లకు, కొత్తగా చేసుకునే వారికి అప్లై చేసి వాళ్ళకి అప్లై చేసుకునే వారికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు స్థలం మీద ఖాళీ స్థలంలో పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నారు. వారికి ఇక్కడ పక్కకి ఒక షెడ్ చూసినా ఆ షెడ్ ప్రకారంగా మంచిగా దాన్ని రిటైల్ షాపులకు మంచిగా ప్లాట్ఫామ్లు చేసి షెడ్లు వేసి వారికి అందించడం జరుగుతుంది. కింద పెట్టుకుంటే మట్టి, దుమ్ము, ధూళి అంతా పడి కూరగాయలకు ఖరాబ్ అవుతాయి. కొనే వాళ్ళకి ఇబ్బంది, అమ్మే వాళ్ళకి ఇబ్బంది, లేనిపోని రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వారికి అన్ని సదుపాయాలు సమకూర్చి అక్కడ దాన్ని షెడ్లు గిట్ట ప్లాన్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ షాపుల మధ్యన మీకెళ్ళి డోమ్ కానీ, కింద సీసీ రోడ్డు కానీ, లారీలు వచ్చి రివర్స్ తీసుకోవడానికి, నిలబడి అన్లోడ్ చేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మార్కెట్లకు ముందుకు తీసుకుంటారు. ఈ పార్కింగ్ బంద్ గిట ఇక్కడ గేట్ పెట్టి ఆ పక్కకున్న ఖాళీ స్థలంలో అది గిట గవర్నమెంట్ ల్యాండే. ఆల్రెడీ రైల్వేకి సంబంధించిన ల్యాండ్ అది. గతంలో 5 సంవత్సరాల కిందనే దాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ కు దానికి ఇక్కడ పంచముఖి హనుమాన్ నుంచి రామచంద్రాపురం రైల్వే ట్రాక్ వరకు 47 ఎకరాల ల్యాండ్ అది. దాన్ని ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేసి తప్పకుండా అలాట్మెంట్ తీసుకొని దాన్ని పార్కింగ్ స్థలం అక్కడ షిఫ్ట్ చేసి జియాగూడలో ఉన్న గోట్ మార్కెట్ గిట ఇక్కడ అవతలికి గొర్రెల మార్కెట్ గిట తీసుకురావడానికి ప్రయత్నం చేసి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈ మార్కెట్ ను ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల సదుపాయాలతో, అన్ని సౌకర్యాలతో హైదరాబాద్ పోకుండా పటంచెరులోనే హోల్సేల్ షాపులు, రిటైల్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అధికార యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పొద్దున్నే సాకిచెరు సుందరీకరణ కోసం సాకిచెరు వద్ద విజిట్ చేయడం జరిగింది. ఏపీఆర్ కన్స్ట్రక్షన్ వారితో 1,40 లక్షలు, అలాగే హెచ్ఎండిఏ నుంచి 2,40 లక్షలు, ఇంచుమించు మొత్తం 3.5 కోట్లతోటి సాకిచెరు సుందరీకరణ కోసం వర్క్ విజిట్ చేసి అధికారులతో చర్చించి తుమ్మక చెరువు ఆ విధంగా
4,45,00,000 రూపాయలతోటి సుందరీకరణకు దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. వాకింగ్ ట్రాక్, బండు డెవలప్మెంటు, అలాగే మంచి లైటింగు, ఓపెన్ జిమ్, అలాగే పిల్లల చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్, పిల్లలు ఆడుకునేది. దాంతోపాటు మ్యూజికల్ సౌండ్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పొద్దున సాయంత్రము వాకింగ్ చేయడంతో ఏ హాస్పిటల్కి వెళ్ళా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తా ఉన్నారు. మన పటంచెరు టౌన్లో వాకింగ్ పాయింట్లు అనేది తప్ప, బ్లాక్ ఆఫీస్ తప్ప ఒకటి. ఇక్కడ తుమ్మల చెరువు, అక్కడ సాక్ చెరువును, 2 చెరువులను పెద్ద ఎత్తున సుందరీకరణ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజల సహకారము, స్థానిక నాయకుల సహకారంతో ఈ 2 చెరువులను బ్రహ్మాండంగా సుందరీకరణ చేయడం జరుగుతుంది. దాంతోపాటు